నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి వారం అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ద్వాదశ రాసుల ఫలితాలతో పాటుగా ఏ దైవాన్ని ఏ సమయంలో ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి, ఏ సందర్భంలో ఎవరు ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి పదార్థాలు దానం చేయాలి, ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను ఎప్పటికప్పుడు మనందరికీ తెలియజేస్తున్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాసుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ప్రధానంగా చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం, సూర్యుడు ఉచ్చరాశిలో ఉండటం, సూర్యోదయ లగ్నం మేషలగ్నం, సూర్య బుధ శుక్రగ్రహాలు మేషంలో ఉన్నాయి. లాభస్థానంలో కేతువు, అష్టమ స్థానంలో కుజశనులు, పంచమంలో గురు రాహు యోగాలున్నాయి. ప్రధానంగా సూర్యోదయ లగ్నం సూర్య భగవానుడి యొక్క ఉచ్చస్థితిని సూచిస్తోంది. అలాగే మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఉచ్చరాశిలో ఉండటం ఎన్నో రకాలుగా విజయాలు సాధించడానికి సూర్య చంద్రుల యొక్క ఉచ్చస్థితి ఎంతగానో ద్వాదశ రాశుల వారికి సహకరిస్తుంది. శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు శుభయోగాన్ని అందిస్తున్నాయండి? 3 గ్రహాలు. అందులో ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహం, అలాగే పంచమస్థ గురుగ్రహ యోగం, దాంతోపాటుగా జన్మస్థ శుక్రయోగం. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తగినంతగా కృషి చేయాలి. అలాగే రాజయోగం పడుతుంది. పెద్దల ఆశీర్వచనంతో ఒక ముఖ్యమైన పనిలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం వల్ల ఆపదలు తొలగుతాయి. విచారకర సంఘటనలు ఎదురవుతాయి. అవి ఎదురైనప్పటికీ కూడా బుద్ధి బలంతో వాటిని పరిష్కరిస్తారు. ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే మంచి ఫలితం అనుకూలంగా ఉంటుంది. దైవబలం పెంచుకోవాలి. శుభవార్త వింటారు. మంచి ఆరోగ్యం కోసమై ప్రయత్నం చేయాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఆరోగ్య స్థితి సూచిస్తోంది కాబట్టి సూర్యారాధన చేయటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ముఖ్యంగా సూర్య భగవానుడి యొక్క సందర్శనం ప్రత్యక్షంగా అంతరిక్షంలో దర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా జన్మస్థ రవి బుధ యోగం, అలాగే ధనస్థానంలో చంద్రుడు, అలాగే ఆయుస్థానంలో కుజశనులు, పంచమంలో రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని దోషం అధికంగా ఉంది. కాబట్టి శనికి ఇష్టమైనటువంటి నువ్వులు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి ఫలితాలు? 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మచంద్రుడు, దశమకేతువు. కష్టపడి పని చేయాలి. కష్టపడితే విజయం ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అపజయాలని అధిగమిస్తారు. ఆర్థికంగా అవసరాలకు ధనం అందుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. చంచల స్వభావంతో ఉండకండి. ముఖ్యమైన పనులను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. ఏది మాట్లాడినా చెడవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయులకు చెప్పి పనులు చేయండి. వారాంతంలో ప్రశాంతమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నల్లరాతి విగ్రహంలో దర్శనమిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని సందర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. ప్రధానంగా నవగ్రహ శ్లోకాలు చదువుకొని నవధాన్యాన్ని అగ్నిహోత్రంలో సమర్పిస్తే మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్ట సూచనలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా గొప్పగా ఉన్నాయి. 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో రవి బుధ శుక్రులు, అలాగే షష్ఠ స్థానంలో కుజశనులు, తృతీయ రాహువు. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇదే సరైన సమయం. గృహలాభం ఉంది. ధనయోగం పడుతుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు.
సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. చేసే పనిలో నిబద్ధత పెరుగుతుంది. స్వచ్ఛమైన ఆలోచనతో ముందుకు సాగుతారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మిత్రబలం పెరుగుతుంది. సంతోషంగా గడుస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ప్రధానంగా ఇష్టదైవ సందర్శనం లేదా శ్రీరామ జయరామ జయ జయరామ ఈ నామాన్ని మనసులో స్మరిస్తే మంచి జరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పెద్దగా గ్రహదోషం లేదు కాబట్టి ఇష్టదైవ ప్రార్థనతో సరిపోతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, లాభంలో చంద్రుడు, ధనస్థానంలో గురువు. ధనస్థానంలో బృహస్పతి ఉంటే చాలు, మంచి జరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. ఆపదలు తొలగుతాయి. ఓర్పు వహించి పనులు చేయడం ద్వారా విజయం లభిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉంటే మనశ్శాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ఆస్తిపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఇబ్బంది కలిగించాలని చూచేవారున్నారు. వారి ప్రవర్తనకు చెలించకుండా మీ పనిలో మీరు నిమగ్నమైతే అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఏకాగ్రత పెరగాలంటే విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చతుర్భుజుడైన శ్రీమన్నారాయణమూర్తిని సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 6 గ్రహాలు దోషంలో ఉన్నాయి. ముఖ్యంగా పంచమంలో కుజశనులు, దశమంలో బుధుడు, అలాగే శుక్రుడు, ధనస్థానంలో రాహువు, అష్టమ కేతువు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు ఆవేశాన్ని ఇచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి కందులు దానం చేయటం ఉత్తమం. సింహరాశి వారికి ఈ వారంలో ఏవైనా అపజయ సూచనలు ఉన్నాయండి? అంటే ఇక్కడ 2 గ్రహాలే ఉన్నాయి కదా, కనీసం 3 గ్రహాలు ఉండాలి. 6 గ్రహాలు కనుకుంటే ఇంకా అద్భుతం. 2 ఉన్నప్పుడు సమన్వయంతో ముందుకు పోవాలి. ప్రయత్నం బాగా ఉండాలి. గోచారం అంటేనే ప్రయత్నం. మన మానవ ప్రయత్నం ఎంత మోతాదులో ఉండాలో తెలియజేసేదే గోచారం. ఈ క్రమంలో దశమస్థ చంద్రుడు, భాగ్య శుక్రుడు. సంకల్పం సిద్ధించాలి అంటే ఉత్సాహంతో పనిచేయాలి. చైతన్యవంతమైన ఆలోచనలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. తొందర లేకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి గతం కంటే బాగుంటుంది. ఎందుకని? భాగ్యస్థ శుక్రయోగం. అలాగే ప్రణాళికలతో పని ప్రారంభించాలి. ముందుగానే నిర్ణయించినటువంటి ప్రణాళికలతో పనులు ప్రారంభించండి. ధర్మబద్ధంగా వ్యవహరించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని సదా కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సందర్భంలో లక్ష్మీమాతను సదా స్మరించటం మేలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? తప్పనిసరిగా మహాలక్ష్మి సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా సప్తమస్థ కేతు యోగం కాబట్టి కేతు దోష నివారణార్థమై ఉలవలు దానం చేయండి. శంకర్ మంచి గారు, కన్యా రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి ప్రయత్నానికి తగిన విజయ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 3వ స్థానంలో కుజశనులు, అష్టమంలో శుక్రుడు, షష్ఠ కేతువు. ప్రతిభతో విజయం సాధిస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సౌభాగ్య సిద్ధి ఉన్నది. ధనయోగం కూడా ఉన్నది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంది. ఉత్సాహంగా ఆలోచించి మంచి భవిష్యత్తును సాధిస్తారు. ద్వేషించేవారున్నారు. సహనంతో వ్యవహరిస్తే ప్రమాదాలు దరిచేరవు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవసరం. పట్టుదలతో గొప్ప కార్యాలను సాధిస్తారు. శుభవార్త వింటారు. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతిని ధ్యానించుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతి సందర్శనం వల్ల విఘ్నాలు తొలగుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు దోషంలో ఉన్నాయి. ప్రధానంగా అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు. ఈ రవి బుధ దోషం తొలగడానికి రవికి సంబంధించిన దానం గోధుమలు, బుధుడికి పెసలు. ఈ 2 దానాలు పండితులకు ఇస్తే మంచిది.
మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. తులారాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో గురు రాహువులు. సాహసం చేస్తే విజయం లభిస్తుంది. ధర్మ చింతనతో ముందుకు సాగాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆపదలు చుట్టుముడతాయి. మిత్రుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. ఆర్థిక నష్టాలని నివారించండి. పోటీ వ్యవహారాల్లో గెలుపు మీదే. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంది. పెద్దల నుండి అభినందనలు ఉన్నాయి. గౌరవం చక్కగా పెరుగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ గణపతి ధ్యానం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గణపతి ధ్యానం చేయటం ద్వారాగా మనోనిబ్బరం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో బాగా దోషంలో ఉన్న గ్రహాలు రవి, బుధ, శుక్రుడు. కాబట్టి రవికి గోధుమలు, బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు ప్రీతి కనుక ఈ ధాన్యాల్ని పండితులకి దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6వ స్థానంలో రవి, బుధులు, సప్తమ చంద్రుడు, అలాగే రాజ్య రాహువు. సావధానంగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన విజయం ఉంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంతిమంగా లాభపడతారు. సాత్విక భావనలతో ఆర్థికంగా ఎదుగుతారు. భూలాభం సూచితం. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెట్టినా కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. అసాధ్యాలని సుసాధ్యాలుగా మారుస్తారు. వ్యాపార లాభం ఉంది. పట్టుదల మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. శుభవార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ధైర్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా మంగళవారం నాడు వీలైతే దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో 4లో ఉన్నటువంటి కేతు దోషం అధికంగా ఉంది కాబట్టి ఉలవలు దానం చేస్తే కేతు దోషం పోతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా 6వ రాశిలో చంద్రుడు, 9లో గురువు, పంచమంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. శ్రేష్టమైన శుభ ఫలితాలని సాధిస్తారు. అవరోధాలు తొలగుతాయి. సందేహించకుండా పనిచేయాలి. బలీయమైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. అవి మిమ్మల్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తాయి. సంపద పెరుగుతుంది. వృధా వ్యయాన్ని నివారించండి. పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి. సుఖ సంతోషాలతో గడుపుతారు. సంతృప్తికరమైన ఫలితాలు వారం మధ్యలో ఉన్నాయి. అంతా మన మంచికే అన్న ధోరణి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గామాతని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గా సందర్శనం వల్ల శక్తి, ధైర్యము, ఉత్సాహము ఈ 3 సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా రాహుదోషం కనపడుతోంది కాబట్టి రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే భాగ్యస్థ రాహుదోషం తొలగి ఐశ్వర్యం పడుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయండి? ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కుజశనులు, చతుర్థంలో బుధ, శుక్రుడు. ఉత్సాహంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. అసూయపడేవారున్నారు. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. క్షమాగుణం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మంచి తెలివితేటలు ప్రదర్శించి ఒక విషయంలో విజయం సాధిస్తారు. తల్లి తరపు వారి నుండి మేలు పొందుతారు. ఆత్మీయుల నుండి సంతోషకర వార్తలు వింటారు. కుటుంబ సభ్యులకు అదృష్టం పడుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దత్తాత్రేయ స్వామి వారిని స్మరించుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ దత్త సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా 4లో రాహువు, 5లో చంద్రుడు, అష్టమంలో గురు రాహువులు, ద్వితీయంలో కేతువు. ఈ ద్వితీయ కేతు దోషం అధికంగా ఉన్నది కాబట్టి ఉలవలు దానం చేసుకుంటే మంచిది.
కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా అవరోధ సూచనలు ఉన్నాయండి? ఉన్నాయి, వాటిని అధిగమిస్తారు. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమ గురువు, 3వ రాశిలో రవి బుధులు చిత్తశుద్ధితో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. అవరోధాలని అధిగమిస్తారు. మీ నిర్ణయాలే మీ విజయానికి పునాదులవుతాయి. జ్ఞానవృద్ధి ఉన్నది. చైతన్యవంతమైన ఆలోచనలతో అందరినీ మెప్పిస్తారు. ఒక విషయంలో తడబాటు కూడా ఉన్నది. తికమక పెట్టేవారు ఉన్నారు. మిత్రుల సూచనలతో వారాంతంలో అన్నీ సర్దుకుంటాయి. ధనయోగం ఉంది. ఆత్మబలంతో గృహలాభం సూచితమవుతోంది. సాహసం చేసి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన చేయడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం లేదా శివాభిషేకం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 6 గ్రహాల దోషంలో ఉన్నాయి. ప్రధానంగా చతుర్థంలో చంద్రుడు, దశమంలో కుజశనులు, తృతీయంలో బుధుడు, సప్తమ రాహువు, జన్మకేతువు. ఈ జన్మకేతు దోషం అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కేతువుకి సంబంధించినటువంటి ఉలవల్ని పండితులకు దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో అదృష్ట ఆనందాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయంలో చంద్రుడు, ధనస్థానంలో బుధ శుక్రులు, షష్ఠ రాహువు. అదృష్ట సిద్ధి ఉంది. ఆనందంగా గడుస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. పట్టుదలతో విజయం సాధిస్తారు. వ్యాపార లాభాలున్నాయి. ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మీ వల్ల 10 మందికి మేలు జరుగుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో ఇల్లు కలకల్లాడుతుంది. దాన గుణంతో విఘ్నాలు దూరం అవుతాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పరమేశ్వరుడి సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా ధనస్థానంలో ఉన్నటువంటి రవి దోషం కనపడుతోంది. గోధుమలు దానం చేస్తే మేలు కలుగుతుంది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాలను సుశాస్త్రీయంగా సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాలను, అలాగే పాటించవలసిన పరిహార మార్గాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పాటించి దైవానుగ్రహానికి పాత్రులు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.